మా బాబు అయితే పొద్దున లేవగానే చెల్లి హ్యాపీ బర్త్‌డే అని విష్ చేశాడు. కానీ మా పాప అయితే అస్సలకే విష్ చేయలేదనమాట. సో, వాడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిక్వెస్ట్ చేసిండు. ప్లీజ్ చెల్లి నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పు అని. ఇప్పుడు కూడా వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కానీ అస్సలు చెప్పలేదనమాట. కొంచెం హర్ట్ అయిండు వాడు. కానీ పర్లేదురా అట్లా చెల్లి కదా, చిన్న పాప కదా అని అయితే ఇంక వాడికి బుజ్జగించామనమాట మార్నింగ్ నుంచెల్లే. సో, ఇలాగైతే మా బర్త్‌డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వాడైతే డోరేమాన్ కావాలన్నాడు. సో, నా బిడ్డ ఏమో నోబితా కావాలన్నది. సో, ఇద్దరిది కూడా బ్లూ అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేసి నాకు ర్యాండమ్‌గా ఇది పిక్చర్ కనిపించింది కేక్‌ది. సో, అది ఫిక్స్ చేసేసానమాట. అని ఇలాగైతే ఇద్దరిది డిఫరెంట్ కేక్. నాకైతే మా పాపది అంటే చేపించిన కేక్ అయితే చాలా బాగా నచ్చింది. బికాస్ ఆ బుడ్డి బొమ్మ అలా కూర్చోవడం అయితే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మాత్రం మీ పిల్లలు ట్విన్సా లేకపోతే ఇండివిజువల్గా ఉన్నా సో సేమ్ డేట్ పుట్టి ఉంటే మాత్రం కమెంట్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బికాస్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో సేమ్ డేట్ చాలా మందికి తక్కువ ఉంటుంది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ అడుగుతుంటుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. సో కాబట్టి